రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేటు, రివర్స్ రెపో రేట్లు అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు కోసం ఉపయోగించే పరపతి నియంత్రణ అంశాలు. తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు కోసం గమనించాలి ఈ మాట. తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు కోసం ఆర్బీఐ ఉపయోగించే సాధనాలు రెపో రేటు, రివర్స్ రెపో రేటు. వీటికి ప్రాచుర్యం కూడా ఆర్థిక సంస్కరణల తరువాత వచ్చిందనమాట. అంటే 1992 తరువాత రెపో, రివర్స్ రెపో అనే పదాలని ఎక్కువగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. మరి రెపో అంటే ఏమిటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటుని రెపో రేటు అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులకి డబ్బులు అవసరం అవుతాయి. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు చెల్లింపులు చేయాలి, లేదా డిపాజిట్లను చెల్లించాలి, ఏ విధంగానైనా డబ్బులు అవసరం అవ్వచ్చు. సో అలా వాణిజ్య బ్యాంకులకు డబ్బులు అవసరమైనప్పుడు వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండే సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర తక్కువ కాలానికి హామీగా ఉంచుతాయి. అంటే 14 రోజుల లోపు మరలా ఈ రుణాన్ని తీర్చుతాము అనే హామీతో ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటాయి. వాటి మీద ఆర్బీఐ వడ్డీని విధిస్తుంది. ఈ వడ్డీనే రెపో రేటు అంటారు. అంటే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి వడ్డీ కడుతున్నాయి. రైట్. ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ రెపో రేట్ను పెంచుతుంది. ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ రెపో రేట్ను పెంచుతుంది. అంటే రెపో రేటు ఎక్కువగా ఉంది కాబట్టి వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండే సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర కుదవ పెట్టడానికి వెనకాడుతాయి. అంటే ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తేవడానికి వెనకాడుతాయి. ఎందుకంటే రెపో రేట్ ఎక్కువ ఉంది కదా. మరి వెనకడిగే వేసినప్పుడు రుణం రాదు. రుణం రానప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర తక్కువ డబ్బులు ఉంటాయి. అప్పుడు వాణిజ్య బ్యాంకులు కూడా ప్రజలకు రుణాలు ఇవ్వలేవు. వాణిజ్య బ్యాంకులు ప్రజలకు రుణాలు ఇవ్వలేనప్పుడు ప్రజల దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి. ప్రజల దగ్గర డబ్బులు తక్కువ ఉండేటప్పుడు, అంటే మార్కెట్లో ద్రవ్య సప్లై తక్కువ ఉండేటప్పుడు వ్యక్తుల యొక్క కొనుగోలు స్థాయి కూడా తక్కువ ఉంటుంది. వ్యక్తులు కొనుగోలు స్థాయి తక్కువ ఉండేటప్పుడు వస్తు ధరలు తగ్గిపోతాయి, పెరుగుతున్న వస్తు ధరలు తగ్గుతాయి. అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ జరుగుతుందన్నమాట. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను పెంచుతుంది. ఒకవేళ రెపో రేట్ని పెంచినా వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలని ఎక్కువ వడ్డీ రేటుకి, అంటే ఎక్కువ రెపో రేటుకి ఆర్బీఐ దగ్గర హామీగా పెట్టాయనుకోండి, రుణం తెచ్చుకున్నాయనుకోండి, వాణిజ్య బ్యాంకులు కూడా మార్కెట్కి ఎక్కువ వడ్డీకే రుణం ఇస్తాయి. మార్కెట్కి ఎక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నాయి, వడ్డీ రేటు ఎక్కువ ఉందనుకోండి, వ్యక్తులు కానీ సంస్థలు కానీ రుణం తీసుకుంటాయండి? రుణాలు తీసుకోరు. రుణాలు తీసుకోలేనప్పుడు మార్కెట్లో ద్రవ్య సప్లై తగ్గిపోతుంది. మార్కెట్లో ద్రవ్య సప్లై తగ్గినప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిందో వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి అన్నమాట. సో ఈ విధంగా రెపో రేట్ని పెంచడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇక రెండోది రివర్స్ రెపో రేటు. రివర్స్ రెపో రేటు అనేది ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు ఎక్కువగా ఉండేటప్పుడు, ద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉండేటప్పుడు ఎక్కువగా ఉండే నగదును రిజర్వ్ బ్యాంక్ దగ్గర జమ చేస్తాయి. అలా వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఎక్కువగా ఉండే నగదును రిజర్వ్ బ్యాంక్ దగ్గర జమ చేయడం వలన రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. కొన్ని సందర్భాల్లో వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయండి, లోన్లు ఎవరు తీసుకోపోవచ్చు. అప్పుడు తమ దగ్గర ఉండే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటప్పుడు ఉపయోగం ఏముంది? అప్పుడు వాణిజ్య బ్యాంకులు తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర జమ చేస్తాయి ఆ డబ్బుల్ని. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర జమ చేసిన డబ్బులకి ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది వాణిజ్య బ్యాంకులకి. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని రివర్స్ రెపో అంటారు. ఇక్కడ గమనించాలి, రెపో రేట్లో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి వడ్డీని చెల్లిస్తాయి. రివర్స్ రెపోలో ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి వడ్డీ చెల్లిస్తున్నాయి. రెపోలో
వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర హామీగా ఉంచుతాయి. రివర్స్ రెపో రేట్లో వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండే అదనపు డబ్బును ఆర్బీఐ దగ్గర జమ చేస్తుంది. రెపోలో ఏమో సెక్యూరిటీలు, రివర్స్ రెపోలోనేమో డబ్బు, ద్రవ్య నిల్వలు, అదనపు ద్రవ్య నిల్వలు అన్నమాట. ఇదే తేడా రెపోకి రివర్స్ రెపోకి. రైట్. మరి రివర్స్ రెపో సమయంలో అంటే ద్రవ్యోల్బణ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేట్ను పెంచుతుంది. ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేట్ను పెంచుతుంది. ఎలా? ద్రవ్యోల్బణ సమయంలో ధరలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా, అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేట్ని పెంచడం వలన ధరలు తగ్గిస్తుంది అన్నమాట. మరి ఎలాగో చూద్దాం. రివర్స్ రెపో రేట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండే అదనపు ద్రవ్య నిల్వల్ని ఆర్బీఐ దగ్గర హామీగా ఉంచుతాయి కదా, ఇచ్చేస్తాయి కదా, ఆర్బీఐకి జమ చేస్తాయి కదా. అలా జమ చేసినప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండే డబ్బు ఆర్బీఐకి వెళ్ళిపోతుంది. మరి వాణిజ్య బ్యాంకుల దగ్గర ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి. వాణిజ్య బ్యాంకుల దగ్గర ద్రవ్య నిల్వలు తగ్గిపోయినాయంటే ప్రజలకు ఇచ్చే రుణాల శాతం కూడా తగ్గిపోతుంది. ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినాయి అనుకోండి, మార్కెట్లో ద్రవ్య నిల్వలు అనేవి తగ్గిపోతాయి, ద్రవ్య సప్లై తగ్గిపోతుంది. మార్కెట్లో ద్రవ్య సప్లై తగ్గింది అంటే అర్థం ఏంటి? వ్యక్తుల దగ్గర, సంస్థల దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. వ్యక్తుల దగ్గర, సంస్థల దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళ కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి వ్యక్తులు కొనుగోలు శక్తి తగ్గిందంటే వస్తు ధరలు కూడా తగ్గిపోతాయి. అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది ఆర్బీఐ. సో కాబట్టి ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేట్ని పెంచుతుంది, రివర్స్ రెపో రేట్ని కూడా పెంచుతుంది. గమనించాలి. సో రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర కుదవపెట్టి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. అది రెపో. రివర్స్ రెపోలో వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండే అదనపు డబ్బుని ఆర్బీఐ దగ్గర జమ చేస్తే జమ చేసినందుకు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి వడ్డీ ఇస్తుంది. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దాన్ని రివర్స్ రెపో అంటారు. రెపోలోనేమో సెక్యూరిటీలు, బాండ్లు ఉంటాయి. రివర్స్ రెపోలో నగదే ఉంటుంది. రైట్. ద్రవ్యోల్బణ కాలంలో రెపో పెరుగుతుంది, రివర్స్ రెపో రేట్ కూడా పెరుగుతుంది అన్నమాట, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి. రైట్. ఇది రెపోకి రివర్స్ రెపోకి తేడా. రెపో, రివర్స్ రెపో అనేవి కొత్తగా వచ్చాయి తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు కోసం. అంతేనండి. వాణిజ్య బ్యాంకుల దగ్గర కొన్ని సందర్భాల్లో 11 గంటలకు బ్యాంక్ తీసేసరికి ఒక ఆయన ఒక 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయొచ్చు. సాయంత్రం అయ్యేసరికి డబ్బులు అయిపోయేసరికి ఇంకొక ఆయనకి ఒక 50 కోట్లు కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది కదా. ఆర్బీఐ తాత్కాలికంగా ద్రవ్య సర్దుబాటుని చేస్తుంది. దేని ద్వారా? రెపో ద్వారా, రివర్స్ రెపో ద్వారా. ఇవి తాత్కాలిక రుణాలన్నమాట. రైట్. ఇక 2011 వరకు ఆర్బీఐ తన పరపతి నియంత్రణ సమీక్షలో రెపోతో పాటు రివర్స్ రెపోని కూడా ప్రకటించేది. కానీ 2011 తరువాత రెపోపై రివర్స్ రెపో ఆటోమేటిక్గా ఆధారపడి ఉంది కాబట్టి రివర్స్ రెపో రేట్ని ప్రత్యేకంగా ప్రకటించడం లేదు. రెపో ఎంత రేటు ఉంటే అందులో 1% తగ్గిస్తే అదే రివర్స్ రెపో రేట్. 2011 మే 3వ తేదీ నుంచి రెపో రేట్ 5% ఉందనుకోండి, రివర్స్ రెపో రేట్ 4% అన్నమాట. అంటే రెపో ఎంత ఉంటుందో 1% తగ్గించి రివర్స్ రెపో రేటు. రివర్స్ రెపో రేట్ అనేది 2011 మే 3వ తేదీ తర్వాత నుంచి రెపో రేటు మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది రెపో రేటు, రివర్స్ రెపో రేటుకు సంబంధించి భావన.